డీటెయిల్స్ చూస్తే లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగనుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చ ప్రారంభించనున్నారు. ఎన్నికల సంస్కరణలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఎస్ఐఆర్ పై లోక్సభలో 2 రోజుల పాటు చర్చ జరగనుంది. బీజేపీ సైతం సీనియర్ నాయకులు నిషికాంత్ దుబే, పీసీ చౌదరి, అభిజిత్ గంగోపాధ్యాయ, సంజయ్ జైస్వాల్ ని రంగంలోకి దింపనుంది. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ రోజు లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ ఎలా జరిగే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటిది ఒకటి వందే మాత్రం వార్షికోత్సవం సంబంధించినటువంటి డిబేట్ అని చెప్పవచ్చు. మరొకటి ఎస్ఐఆర్. అసలు ఎస్ఐఆర్ పై ఏదైతే పార్లమెంట్ లో చర్చించాలని గత పార్లమెంట్ సమావేశాలుగా అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అడిగినటువంటి విషయము. మరొకసారి ఎప్పుడైతే మనకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏదైతే పార్లమెంటు బయట అంతా కూడా సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే అంటే ఇక్కడ మనకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్లకార్డ్ పట్టుకొని నిరసనలు దాదాపు 2-3 రోజులు చేసినటువంటిది. మొత్తం మీద మాత్రము అటు ప్రభుత్వము 3-4 దఫాలుగా కూడా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత, ఫ్లోర్ లీలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఎట్టకేలకు ఎస్ఐఆర్ పై చర్చకు సిద్ధమైందని చెప్పవచ్చు. దీనిపై ఈ రోజు అంటే 2 రోజుల పాటు జరిగేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు పార్లమెంట్ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతుంది. కానీ చాలా వేడిగా చర్చలు మాత్రం జరగనున్నాయి. గత బీహార్ ఎన్నికల తర్వాత ఎస్ఐఆర్ పై కూడా స్పెషల్ గా చాలా రివ్యూస్, ప్రెస్ మీట్స్ పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఇరుకున పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి అంటే పలు దఫాలుగా కూడా ప్రయత్నం కూడా చేశాడు. మరొకసారి పార్లమెంట్ సాక్షిగా కూడా ఎస్ఐఆర్ పై పూర్తి ఆధారాలతో కానీ తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అటు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ వాయిస్ వినిపించడం అని చెప్పవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి బీహార్ లో ఎంత అవకతవక జరిగిందన్నటువంటిది కూడా ఈ రోజు పార్లమెంట్ లో చర్చకు మాత్రము మొట్టమొదట ఎస్ఐఆర్ పై రాహుల్ గాంధీ ప్రసంగంతో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు అటు కాంగ్రెస్ కి లోక్సభలో మనకు కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైహాడ్, తర్వాత మహమ్మద్ జవైద్, ఉజ్వల్ రమణ్ సింగ్, ఈషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, తర్వాత జ్యోతిమన్, ఇతర కాంగ్రెస్ స్పీకర్లు కూడా ఈ రోజు ఈ ఎస్ఐఆర్ పై కూడా చర్చా గోష్ఠిలో పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కూడా వీరి పేర్లను కూడా ప్రకటించింది. అటు రాజ్యసభలో మల్లికార్జున ఖార్గే దీనికి ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి చర్చను చేపట్టేటటువంటి విధంగా కూడా పార్టీ వైఖరిని కూడా స్పష్టంగా తెలియజేసేటటువంటిది కూడా ఒక ప్లాన్డ్ గా కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చర్చను మాత్రం ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించబోతుంది. అంతేకాకుండా దాదాపు వందే మాతరం పై కూడా నిన్న జరిగినటువంటి వాడివేడి చర్చల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఏదైతే స్పీచ్, గంట పాటు జరిగినటువంటి స్పీచ్ పై కూడా అటు ఇక్కడ అంటే ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది ఎంపీలందరూ కూడా ఏదైతే ప్రసంగానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా చేసినటువంటి సందర్భం. మరి ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుబట్టినటువంటి సందర్భము అది ఈ రోజు పార్లమెంట్ వేదిక కానుంది. కానీ 12 గంటలకు ప్రారంభమైన తర్వాత అటు రాహుల్ గాంధీ వేసేటటువంటి ప్రశ్నల పరంపరకు బీజేపీ ఏ విధంగా దీనికి జవాబు చెప్పబోతుంది అన్నటువంటిది మాత్రం ఈ రోజు పార్లమెంట్ లో జరిగేటటువంటి చర్చలే మొత్తం టోటల్ పార్లమెంట్ వేదిక కానుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళ.